చిలకలూరుపేట మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీంపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జీఓ మరియు గ్రామ వార్డు సచివాలయ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి వినతిపత్రం అందజేశారు. గతంలో డిఈ సచివాలయ సిబ్బందిపై ఫోన్లో దుర్భాషలాడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. నా పేరు ఎం రామకృష్ణ. నేను పల్నాడు జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మరియు జేఏసీ చైర్మన్ని. మరి 3వ తారీఖున చిలకలూరుపేట మున్సిపాలిటీలో పబ్లిక్ ఎమ్యూనిటీస్ సెక్రటరీని మరి అక్కడ చిలకలూరుపేట డిఈ గారు మరి మాటలు వినలేనంతగా దుర్భాషలాడుతూ వారిని తీవ్రంగా మనోవేదనకి గురి చేశారు. అందుకు విరుద్ధంగా మనం కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మరి ఆయన గత సంవత్సరం నుంచి కూడా మహిళలు ఉన్నా కూడా అదే పదాలు వాడుతూ సభ్యత ఉన్న భాష కాకుండా విరుద్ధంగా మరి అనేక దుర్భాషలు ఆడుతూ మరి వినలేని విధంగా మరి అతను వాళ్ళని హరాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని మీద చర్య తీసుకోమని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నమస్కారం, నా పేరు కొమ్మాలపాటి ప్రతాప్ కుమార్. ఏపీ ఎన్జీఓ పల్నాడు జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈ నెల 3వ తారీఖున చిలకలూరుపేట మున్సిపాలిటీలో డిఈ గారు ఎమ్యూనిటీ సెక్రటరీని దుర్భాషలాడటం జరిగింది. ఆల్రెడీ 4వ తారీఖు చిలకలూరుపేటలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. అలానే కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి తగిన చర్యలు, ఎందుకంటే అవి కనీసం ఒక వినడానికి కూడా మహిళలు వినటానికి కూడా వినలేని విధంగా ఎవరైనా తల్లిదండ్రులు విన్నా కానీ ఏంటి ఈ విధంగా మీరు వర్క్ చేస్తున్నారా, ఇంత ప్రెజర్ తీసుకొని చేస్తున్నారా, మిమ్మల్ని ఈ విధంగా తిడుతున్నారా, మిమ్మల్ని కనీసం కింద పనిచేసే కూలీలాగా కూడా చూడటం లేదా, ఇంకెందుకు మీరు చేయడం అని ఇంట్లో వాళ్ళు బాధపడటం. అలానే అది ఎవరైతే తిట్టించుకొని ఉన్నారో శ్రీనివాసరావు అండ్ రమేష్, ఇంతకుముందు మహిళలను కూడా వాళ్ళ పేర్లు చెప్పడానికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు, మహిళలను కూడా అదే పదాలు. ఇప్పుడైతే ఆడియో అయితే బయటకు వచ్చింది కాబట్టి మనకు తెలిసింది, కానీ తెలియకుండా గత 6-7 సంవత్సరాల నుంచి ఇదే పదజాలంతో ఆ డిఈ గారు అక్కడే ఉండి ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం జరిగిన తర్వాత మిమ్మల్ని ఏఈ గారిని ఎలా అయితే తీసేశానో ఒక్కొక్కరిని నేను రిమూవ్ చేపిస్తాను, సస్పెండ్ చేపిస్తాను, ఛార్జ్ ఫ్రేమ్ చేస్తానని ఇంకా బెదిరిస్తున్నారు. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. నా పేరు మహమ్మద్ అలీ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ని. ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఏదైతే చిలుకలూరుపేటలో డిఈ గారు కమ్యూనిటీ సెక్రటరీస్ని ఉద్దేశించి దుర్భాషలు ఆడుతూ వాళ్ళను అవమానింపజేస్తూ ఏదైతే ఆయన ప్రవర్తన ఉందో దాని ఆడియో అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక తోటి ఎంప్లాయీస్తో ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు అని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరియు ఆశ్చర్యపోయే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి 4వ తారీఖున మనం చిలకలూరుపేటలో ధర్నా నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని సాక్షిగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అనుకున్న స్థాయిలో ఆయన మీద చర్యలు కానివ్వండి, ప్రొసీడింగ్స్ కానివ్వండి మనకి అనుకున్న స్థాయిలో కనిపించకపోవడంతో ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అనేది అందిస్తున్నాము.